ఎందుకు ఎమోషనల్ అయిపోయి బాల్యంలోకి ప్రవేశించాడు. ఓకేనా? మీరు చిన్నప్పుడు కప్రాపల్లి స్కూల్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు పెద్దోళ్ళైనా మా పెళ్ళైన పిల్లలు ఇదంతా మర్చిపోయాడు. ఒకసారి అదే స్కూల్ ఏజ్ లో ఉండి ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బీచ్ హేమలందరూ బాగున్నారా? బాగున్నా. అంటే నేను ఫస్ట్ ఇక్కడే చదివాను. ఫస్ట్ బీరన్న, కృష్ణన్న, రవి, నేను, స్వప్న, సల్మా బాగా క్లోజ్ ఉంటుంది. అయితే మా అంటే స్వప్న వాళ్ళది ఇక్కడే కదా, ఆకలేస్తే స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పెరుగు మోడకి కొంచెం వేసి తినేది. అందులోటి డ్రాగరేట్ సార్ ఉన్నారు కదా, నాకు కాకుండా మ్యాథ్స్ తెలుగు రెండు చెప్పారు కదా. అంటే నేను 7th వరకు మీరు చూసుకోరానే అట్లా పెడితే క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరు కబడ్డీలో పోటీ పడుతుంది. అయితే ఒకసారి కబడ్డీలో తర్వాత నేను గెలిచాను. అప్పుడు ఏమన్నా తెలుసా, నవనిత బ్యాచ్ అని దాని సైడ్ వెళ్ళేవారు. నేను గెలిచినప్పుడు నా బ్యాచ్ అని ఇటు వెళ్ళేవారు. అన్నీ చిన్న చిన్న జ్ఞాపకాలు. కాకపోతే ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎట్లా అంటే, ఇప్పుడు లైఫ్ వేరు, అప్పుడు మన లైఫ్ వేరు. ఇప్పుడు కవిత చెప్పినట్టు మొత్తం ఉరుకులు పరుగులు డబ్బులు ఇదే మన లైఫ్. అంత అంటే మన ఫ్రెండ్స్ నెంబర్స్ ఉన్నా కానీ మనం మాట్లాడలేని పొజిషన్ లో ఉన్నాం ఇప్పుడు. అంటే ఒక 5 minutes 10 minutes టైం ఇంట్లో దేనికో దానికో అనేసి అట్లా ఉంటాము. కానీ అప్పుడు మనం స్కూల్లో ఈవినింగ్ వరకు చదువుకో నేను ఓకే కొట్లాడుకునేస్తాను. అదే తెలిసేది, కానీ దానికి కొంచెం ఇగో ఎక్కువ ఉండేది. ఇగో ఎక్కువ ఉండేది. దాన్ని మళ్ళీ మేము వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అప్పటిదాకా మాట్లాడకపోయేది, అడిగేది. చీకటి అయ్యేలోపు వెలుగునివ్వమ్మ. చీకటి అయినా అక్కడే వస్తుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీరు ఏమి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. స్టాఫ్ అందరు రానందుకు హ్యాపీ లేదు మాకు. అయితే సొక్క తిట్టుకుంటారు మీరైతే. ఇద్దరు సార్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి చంద్రశేఖర్ ఈ మనిషి ఏమో ఈయన అందుకే మరి చెప్పాను అని చెప్పారు. మీరు అంత ఏం చేస్తారు? తిట్టట్లేదు మేడం గారు అనకండి ప్లీజ్. చంద్రశేఖర్ మా 10th లో ఉన్నాం, ఇంకా 10th వరకు కానీ మర్చిపోలేకపోతుంది సార్ వాళ్ళని. ఇప్పటికైనా మా పిల్లలకి రామదేకే సార్ పద్యాలు చదువుతుంటే మా సార్ ఇలా చదివేదని మా పాపకి చెప్తున్నా సార్. 10th క్లాస్లోని మ్యారేజ్ అయింది సార్. నాకు చదవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మా పేరెంట్స్ మ్యారేజ్ చేశారు. అట్లయినా నేను ఇంటర్ చేసి మళ్ళీ ఓపెన్ డిగ్రీ కంప్లీట్ చేసిన. అపోలోలో జాబ్ చేస్తున్నా సార్. వెరీ గుడ్. ప్రస్తుతం మెమోరీస్ ఏదో ఒకటి చెప్పేసి మెమోరీ ఓకే సార్, థ్యాంక్ యూ. తక్కువ ఉంది లేదంటే కీ బ్యాగ్ లో ఉంది, నెక్స్ట్ నువ్వు సోనిది అడగొచ్చు కదా, సునీతది అడగొచ్చు కదా అని ఇట్లా చెప్పేవాళ్ళు. అప్పుడు మేము ఏమనుకునేది అంటే వీళ్ళది ఏదో ఒక రోజు ఖచ్చితంగా గాలి తీసి వీళ్ళని ముప్పలబడి వరకు నడిపించాలని అనుకునేది. లేదండి, తప్పు. అందరు అట్లా అనుకోదు. సరిత మాత్రం తొక్కడానికి అయితే అందరికి సైకిల్ ఇచ్చేది. సైకిల్ అన్ని ఉన్నా కూడా ఇంకేదో చిక్కులు సైకిల్ కనిపించకుండా పెట్టుకునేది. అంటే వీళ్ళు సైకిల్ వేసేవాళ్ళు చాలా పాఠశాలకి వాళ్ళని మేము అనుకునేవాళ్ళం. ఓకే, నెక్స్ట్ అమ్మా వెళ్ళండి అమ్మా. నెక్స్ట్ సరే, నాతోటి పూర్వ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఉషాబాను, అది ఉప్పలపహాడ్. నేను కప్పుడు చదివిన 7th క్లాస్, 8th క్లాస్ టు 9th కప్పుపల్లిలో చదివిన. వాళ్ళు 10th ఏడు చదివినవే, కానీ ఈ 3 ఏళ్ళు ఇక్కడ చదివినా కానీ 10th మూడేళ్ళలో కొంచెం చాలా జ్ఞాపకాలు మిగిలినాయి. చాలా బాగా అనిపించింది. చాలా వాడిన పోయమ్స్ మాత్రం బాగా గుర్తుంటాయి పద్యాలు. మా పాపకి ఇప్పటి వరకు నాకు చెప్పబడ్డది. మా పాప ఇది ఎలా వాడదు మమ్మీ అని అడిగితే, నువ్వు ఇట్లా వాడుతున్నావంటే మా సార్ ఎట్లా వాడేది అని చెప్పి మరి అది పోయం ఇట్లా రాగపూర్వకంగా మాట్లాడేది, పాడి చూపించేది. కానీ చూడకుండా రాదు, కానీ చూసుకుంటేనైతే వాడతా. ఒక పాట పాట రాదు చూసుకుంటారు. మేడం సార్ దగ్గర పుస్తకం సార్. నాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. పాప ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఇంటర్, బాబు 8th అయిపోయింది, ఇప్పుడు 9th క్లాస్. కాకపోతే నేను సిస్టమ్ వర్క్ చేసిన ఆపరేటర్గా గోదాంలో సిస్టమ్ ఆపరేటర్గా చేస్తున్నా ప్రస్తుతం. మీతో మాట్లాడుతున్నా, నాది చెప్పుకున్నా మీతో స్టార్టింగ్ రాగానే ఎట్లా ఏ సంగతి అడిగితే మర్చిపోతాడు. ఓకే, థ్యాంక్ యూ అనుకుంటుంది. అడిగి అవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫ్రెండ్స్ అందరు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. మాకు ఆకలి సార్ కాల్ చేయండి, ఎందుకంటే గ్రూప్ ఫోటో మిస్ అవుతుంది.
చూడండి ఒకసారి. అందరూ ఒకసారి ఫుడ్ చాలా బాగుంది, చాలా బాగుంది ఫుడ్. పాప ఇప్పుడు 7th పాప ఇలా 7th ఇప్పుడు బాబు మీ స్టూడెంట్ సోనీ అంటే మీకేం గుర్తొస్తుంది? మా స్టూడెంట్ సోనీ అంటే ఫస్ట్ జాయినింగ్ రోజు వాళ్ళ నాన్న తీసుకొని వచ్చింది, సర్టిఫికేట్ మర్చిపోయి వచ్చింది టీసీ. మళ్ళీ పోయి మళ్ళీ తెల్లారి మళ్ళీ వచ్చి మళ్ళీ జాయిన్ చేసాడు. ఆ రోజు వచ్చిన సోనీ గుర్తుంటుంది నాకు, చిన్నప్పటి సోనీ. తర్వాత సర్కిల్లో పిల్లలతో 2-3 లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు సోనీకి. చదువులో మంచి చదువుతుంది. షీ ఈజ్ వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే భోజనాలు అయిపోయినాయి. అందరు రాలే, కొంతమంది వచ్చిర్రు సార్ వాళ్ళు, కొంతమంది మిస్ అయినారు. ఫస్ట్ నుంచి 8th కంటే 8th నుంచి 9th వరకు ఎంజాయ్ చేశాను. నా లైఫ్ చాలా ఫ్రెండ్స్ మస్తు ఖుషిగా ఫీల్ అయ్యాను. కానీ కొన్ని కష్టాలు అనుభవించాను వాస్తవానికి. నాకు కొన్ని జ్ఞాపకాలు అసలు మర్చిపోలేకపోయాను. నాకు 9th క్లాస్లో అగ్రమ్ సార్ మ్యాచ్ చెప్పేవారు. నేను అనుకోకుండా గేమ్ ఆడుతుంటే, నా ఫ్రెండ్ నేను ఆడుతుంటే మిస్టేక్ ఆ రోజు స్కూల్లో మొక్కలు నాటాము. మందార మొక్కలని, గులాబీ మొక్కలని అదేదో నాటాము. ఒక కొమ్మలు వేసి అదో ఫీలింగ్ అది మర్చిపోలేము. అది బై మిస్టేక్ అది రింగ్ బాల్, 10 టైస్, నేను తెలుగు రింగ్ బాల్ అంటున్నాను. ఆడుతుంటే బై మిస్టేక్ మా ఫ్రెండ్ వేసిన రింగ్ బాల్ వేసి దాన్ని తీసుకుని వచ్చింది. షేక్ వచ్చి అలా విసిరడం వల్ల పోయి అందులో లాస్ట్ వరండా ఉండేది, 9th క్లాస్ వరండా. అందులో సోనీ, సరిత వాళ్ళందరూ ఆట ఆడారు. విషయం తెలియదు, నిలబడి వాళ్ళు ఏదో నాకు అలాంటి ఉద్దేశం లేదు. నేను ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన, నాకు నా ఫ్రెండ్స్ ప్రైవేట్ బ్యాచ్ కదా, నాకు మీకు అక్కడ తెలియదు. అది ఎలా జరిగిందని మేడం చెప్తే మేడం సీరియస్ అయ్యింది. అగ్రమ్ సార్ వచ్చి ఏం లేదు, కర్ర పట్టుకుని పిల్లలకు మర్చిపోయింది, లైఫ్లో మర్చిపోలేదు ఎవరికి కానీ. అప్ప ఏమి చేయాలి కానీ అప్పటి నుంచి మళ్ళీ తెలుసుకోలేదు, అది కాలేదు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మా నవనిత, శోభ, హేమలత, ఇలా బ్యాచ్ స్వరూప, వీళ్ళు మాతో ఏం చేశారు అంటే ఎక్కువ కబడ్డీ ఆడడం అనేది. ఇలా అందరూ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళ గురించి అండ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అండ్ చిన్నప్పుడు స్కూల్లో వాళ్ళకు ఫ్రెండ్స్తో కానీ టీచర్స్తో కానీ ఉన్న మెమరీస్ అన్నీ ఒకరి తర్వాత ఒకరు షేర్ చేసుకున్నారనమాట. స్కూల్ అనగానే చాలామందికి చాలా మెమరీస్ ఉంటాయి కదా, సో అవన్నీ ఒకరి తర్వాత ఒకరు షేర్ చేసుకున్నారు. కొంతమంది నవ్వుకున్నారు అవి చెప్తూ, కొంతమంది కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. సో అలా ఒకరి తర్వాత ఒకరు అన్నీ షేర్ చేసుకున్నారనమాట. ఇప్పటి కాలంలో స్కూల్స్లా కాకుండా 90s టైంలో స్కూల్ అంటే పొద్దున్నే మనకు గుర్తొచ్చేది ఏంటి, మార్నింగ్ ప్రేయర్స్, హోంవర్క్ చేయకపోతే పనిష్మెంట్స్, చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం, ఆగస్టు 15కి 26 జనవరికి ఆటల పోటీలు, విన్ అయిన వాళ్ళకి ప్రైజులు కూడా ఇచ్చేవారు కదా. సో గేమ్స్ పీరియడ్లో అందరితో కలిసి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రింగ్ బాల్ ఇలా ఏవేవో గేమ్స్ ఆడుకునే వాళ్ళం. లంచ్ బాక్స్లో ఒకరికొకరు షేర్ చేసుకునే వాళ్ళం. అలాగే ఎగ్జామ్స్ టైంలో సార్ వాళ్ళు చూడకుండా ఒకరి పేపర్లోంచి ఇంకొకరు కాపీ కూడా కొట్టేవాళ్ళం కదా. సో అప్పుడప్పుడు అబద్ధం చెప్పి కడుపు నొప్పి, తలనొప్పి అని అబద్ధం చెప్పి హాఫ్ డే స్కూల్ డుమ్మా కొట్టి ఇంటికి వెళ్ళే వాళ్ళం కూడా. సో 1-2 ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని మెమరీస్ ఉన్నాయి. క్లాస్ ఫస్ట్, క్లాస్ సెకండ్ అనే బ్యాడ్జెస్ కోసం పోటీ పడి చదివే వాళ్ళం. ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకొని ఈసారి బ్యాడ్జ్ నీకు వచ్చింది కదా, సో నెక్స్ట్ టైం ఆ బ్యాడ్జ్ నాదే అని చెప్పేసి నెక్స్ట్ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకొని ఆ బ్యాడ్జ్ ఇంకొకరు కొట్టేసేవాళ్ళు. సో ఇలా 1 కాదు 2 కాదు బోలెడన్ని మెమరీస్ ఉండేవి. ఇవన్నీ ఆ రోజే అక్కడే అందరి ముందు షేర్ చేద్దాం అనుకున్నా, బట్ అక్కడికి వెళ్ళేసరికి ఫ్రెండ్స్ కొంతమంది రాలేదన్నారు, సార్ వాళ్ళు కొంతమంది రాలేదన్నారు. అలా అయ్యేసరికి నాకు అక్కడ ఏం మాట్లాడాలో ఏం అర్థం కాలేదన్నమాట. సో అలాగే 20 years తర్వాత అందరినీ చూసాం కదా, ఒక హ్యాపీనెస్తో పాటు చిన్న నర్వస్ కూడా ఉండే. సో అందుకే
కిడ్స్కి. అక్కడ ఎక్కువగా ఏం మాట్లాడలేదు, జస్ట్ 2-3 minutes మాట్లాడేశాను అనమాట. నాకు తెలిసి 90s కిడ్స్ అందరికీ ఈ మెమరీస్ అన్నీ ఉండే ఉంటాయి. సో మీలో ఎంతమందికి చిన్నప్పుడు ఆరుబయట చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు? మాకు మాత్రం లంచ్ తర్వాత బయట చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు అనమాట. సో క్లాస్ రూమ్లో పాఠాలు వినడం కంటే చెట్ల కింద కూర్చొని వినడమే చాలా బాగుండేది. సో ఈ ప్రోగ్రామ్ ఇలా సాగిన తర్వాత అందరం సార్ వాళ్ళకి శాలువా కప్పి పూలమాల వేసి సన్మానించారనమాట. అలాగే ఆ ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళకు కూడా ఒక చిన్న అప్రిసియేషన్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి సో వాళ్ళకు కూడా సన్మానించారు. ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది పిల్లల్ని కూడా తీసుకొచ్చారు కదా, సో పిల్లలు డ్యాన్సులు చేశారు. పిల్లలతో పాటు ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా డ్యాన్స్ చేసి మంచిగా ఎంజాయ్ చేశారనమాట. ఇన్ని రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరినీ కలిసారుగా, సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారనమాట. వాళ్ళ హ్యాపీనెస్ని ఇలా డ్యాన్స్ రూపంలో కూడా ఎక్స్ప్రెస్ చేశారు. సో సార్ వాళ్ళు కూడా కొంచెం 2-3 స్టెప్పులు అలా వేశారు. సో ఈవినింగ్ అయిపోయింది, కొంతమంది ఇంకా టైం అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది ఇలా డ్యాన్సులు చేస్తూ కాసేపు అయితే ఎంజాయ్ చేశారు. ఒకటా రెండా చెప్పండి, 20 సంవత్సరాలంటే మామూలు మాటలు కాదు కదా. ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో మన ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో మాట్లాడడానికి కలవడానికే చాలా మందికి టైం ఉండట్లేదు. అలాంటిది 20 years తర్వాత ఎవరు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అని అన్నీ తెలుసుకొని వాళ్ళ నెంబర్స్ అన్నీ గ్యాదర్ చేసి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి అందరినీ ఇన్వైట్ చేసి ఇలా ఒక్క దగ్గర అందరినీ కలిపి మంచిగా ఈవెంట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ వల్లనే ఇలా ఈరోజు అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగారు. ఈ వీడియో చూసే మీ అందరికి కూడా స్కూల్ డేస్ అనగానే ఏం గుర్తొస్తాయి, మీకు స్కూల్ డేస్లో ఏమేమి మెమరీస్ ఉన్నాయి అనేది నాతో పాటు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరు ఫోన్ చేసి సార్ దగ్గరికి వెళ్ళి ఆహ్వానించి ఎంతో ప్రేమతో పిలిచారు మీరు. కాబట్టి కొందరు మిస్ అయ్యారు సార్లు, రానులు వాళ్ళే దురదృష్టవంతులు. నిజానికి మనం అందరం ఎంతో హ్యాపీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఈ నిర్వహించిన వాళ్ళకు, కష్టపడి ముందుండి ఇక్కడ ఉండి నిర్వహించి ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికి కూడా అభినందనలు. పిల్లలకు చాలామంది కష్టపడి ప్లాన్ చేసి ఎట్లా చేయాలని ఒక ప్లాన్ వేసుకొని ఏం పెట్టాలి, సార్లు ఎంత ప్రేమతో చేయాలని మీరు ఎంతో ప్రేమతో ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మా పెంటప్ప సార్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశాడు. మీరు జయ హే జయ హే జయ హే జయ 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 హే. సో ఫైనల్గా ఈవెంట్ అయితే ఇలా జరిగిందనమాట. సో ఈవెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొన్ని చోట్ల అయితే నేను బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ ఉన్నా కూడా కొంచెం వాయిస్ క్లారిటీ లేకపోయినా వాయిస్ అలాగే ఉంచాను అనమాట, వాయిస్ ఓవర్ చెప్పకుండా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా చూసినప్పుడు లేదా ఆ ఈవెంట్కి రాని వాళ్ళు ఎవరైనా వీడియో చూసినప్పుడు వాళ్ళు అక్కడ ఏం జరిగింది లైవ్గా ఎవరెవరు ఏం మాట్లాడారు ఎలా ఉంది అనేది వాళ్ళు వాళ్ళ మెమరీస్లో గుర్తు చేసుకుంటారు, వాళ్ళు కూడా అక్కడే ఉన్నట్టు ఫీల్ అవుతారు అని అనిపించింది అనమాట. సో అందుకే వాయిస్ అయితే అలాగే ఉంచాను. ప్రోగ్రామ్ అయిపోయింది కదా, ఎట్లా ఫీల్ అయ్యారు? ప్రోగ్రామ్ మంచిగా చాలా చాలా హ్యాపీగా అందరిని కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా 20 years తర్వాత కలుసుకున్నాం కదా, చాలా బాగా అనిపించింది. కానీ ఇంకా ఫ్రెండ్స్ రాలేదు, సార్లు రాలేదు. డిసప్పాయింట్ అంతే. ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ అన్ని మంచిగా అరేంజ్మెంట్ అయితే సూపర్. అందరిని కలుసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అన్ని గుర్తుకొచ్చినాయి. చిన్ననాటి సోనీ కానీ లేట్ అయింది, కొంచెం లేట్ అవ్వడం వల్ల అట్లా అయిపోయేసరికి లేట్ అవ్వడం వల్ల అనుకున్నాయి అన్ని కండక్ట్ చేయలేదు అనమాట. కొంచెం గేమ్స్ అవి అనుకున్నారంట, బట్ వాటికి టైం లేకుండా కొంతమంది డాన్స్ వేస్తున్నారు, ఇంకా కొంతమంది వెళ్ళిపోయినారు. సో ప్రోగ్రామ్ అయితే మంచిగా జరిగింది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మాట్లాడినందుకు. నెక్స్ట్ టైం మీటింగ్. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్.